హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ రిటైర్డ్ స్టెరిలైజర్ని మనం ఒకసారి చూసేద్దాం. నిన్న ఇచ్చిన వీడియోకి కంటిన్యూషన్ ఇది. నిన్న మీకు ప్రోడక్ట్ మొత్తం అంతా ఎలా సీల్ అవుతుందో చూపించాను కదా. ఆఫ్టర్ ఆ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈ రిటైర్డ్ స్టెరిలైజేషన్లోకి మనం ప్రోడక్ట్ని పంపిస్తాము. ఎందుకంటే అది స్టెరిలైజ్ అవ్వాలి కాబట్టి ఒకసారి లోపలంతా వెరిఫై చేయండి. ఈ నాజిల్స్ అండ్ లైన్స్ చూశారు కదా, ఆ నాజిల్స్ లో నుంచి మనకి మొత్తం అంతా ప్రెజర్ స్టీమ్ అంతా అందులోంచే వస్తుంది అనమాట. మీకు ఒకసారి నేను వాటర్తో ఆన్ చేసి కూడా చూపిస్తాను చివరిలో. ఒకసారి రిటార్డ్ని ఎలా ఆపరేట్ చేయాలనేది ఇక్కడ మానిటర్ ద్వారా చూద్దాం. ఈ మానిటర్లో మీకు కనిపించే కంట్రోలర్స్ మొత్తం అంతా రిటార్డ్ ఆపరేషన్కి యూజ్ చేసే మాడ్యులర్స్ అనమాట. ఒకసారి అది కంట్రోలర్ చూస్తే కనుక దాంట్లో మనకి సిఆర్ఏ పంప్ ఆను, స్టీమ్ ఆను, వెంట్ ఆను ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇది మాన్యువల్లో సెట్ చేసుకోవచ్చు, ఆటోలో కూడా పడేయచ్చు. ఒక్కసారి కనుక మనం దీంట్లో కంట్రోలర్ చూసుకుంటే కనుక ఈ కంట్రోలర్స్లో కూడా మన టెంపరేచర్ని మనకు కావాల్సిన విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. మనం రిటార్డ్ స్టెరిలైజేషన్ 121 టెంపరేచర్ యూనివర్సల్ కాబట్టి 121 పెట్టేశాము. అదేవిధంగా హోల్డింగ్ టైం కూడా 15 మినిట్స్ పెడుతున్నాను. మొత్తం టోటల్గా 15 మినిట్స్ హోల్డింగ్ ప్లస్ 2.20 ప్రెజర్ ప్లస్ 121 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది మొత్తం దాంట్లో ఒకసారి సెట్ చేసుకుని ఒకసారి సేవ్ చేసుకుంటే అదే సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనబడేది సిఆర్ఏ పంప్ అనమాట. ఇందులో నుంచి మొత్తం ఆ నాజిల్స్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది ఈ పిహెచ్ఈ ద్వారా. ఇది సోలనాయిడ్ వాల్వ్. ఈ పైన మనం స్టీమ్ వదిలిన తర్వాత ఈ పిహెచ్ఈలో మొత్తం ఈ వాటర్ సర్క్యులేట్ అవుతూ వాటర్ హీట్ అయ్యి దాంతోపాటు వేపర్స్ కూడా ఈ రిటార్డ్లోకి వెళ్తాయి. ఓకేనా. ఇప్పుడు మనం మాన్యువల్ మోడ్లో పెట్టి వాటర్ ఆన్ చేసుకుని సర్టెన్ లెవెల్ వరకు లోపల వాటర్ ఫిల్ చేసుకుని ఉంటే ఆ లోపల మొత్తం అంతా వాటర్ వస్తూ ఉంటాయి. ఒక సర్టెన్ వాటర్ లెవెల్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసిన తర్వాత మొత్తం అంతా లోపల ఈ సర్క్యులేట్ అనేది క్యాజువల్గా జరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రొడక్ట్ లోపల పెట్టిన తర్వాత మనం డోర్ లాక్ చేసేస్తాం. డోర్ లాక్ చేసేసి ఆ తర్వాత మనం స్టీమ్ కానీ ఆ మోటార్ కానీ ఆన్ చేసేసి స్టీమ్ రిలీజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ క్యాజువల్గా ఆన్ చేసి పెట్టాను, ఓపెన్గా పెట్టేసి ఎట్లా ప్రెజర్ ఎట్లా వస్తుందో చూడండి. లోపల స్టార్ మోడల్లో మొత్తం నాజిల్స్ పర్ఫెక్ట్గా కుడుతున్నాయి. ఇలా పర్ఫెక్ట్గా నాజిల్స్ అన్ని క్లారిటీగా అలా స్ప్రింకిల్ అయితేనే మనకి స్టెరిలైజేషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఓకేనా. ఈసారి ప్రోడక్ట్ కూడా పెట్టి చూపిస్తాను. ప్రోడక్ట్ కూడా ఇలా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రోడక్ట్ మీద. ఓకేనా. ఇది స్టెరిలైజేషన్ మొత్తం అంతా ప్రొసీజర్. ఇది మీకు ఈసారి ప్రోడక్ట్ పెట్టి చూపిస్తాను.